నాసామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నారు. తమిళ స్టార్ హీరోతో కలిసి ఆయన మల్టీ స్టార్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం 'డీఎన్ఎస్' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. 35 ఏళ్లుగా నాగార్జున ఆడియన్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు. కమర్షియల్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మరి ఎన్నో సార్లు రిస్కులు తీసుకున్నారు నాగ్. 'నాసామిరంగ'తోనూ మరోసారి సత్తా చూపించారు కింగ్. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎక్కువగా మల్టీ స్టార్ వైపే అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో. 'ఊపిరి', 'దేవదాస్', 'బంగారాజు' లాంటి హీరోలతో కుర్ర హీరోగా పోటీ చేసి నటించారు. గత ఏడాది 'బ్రహ్మాస్త్ర'లోనూ కీలక పాత్రల్లో కనిపించారు నాగార్జున. ఇప్పుడు 'ధనుష్', 'శేఖర్ కమ్ముల'తోనూ కీలక పాత్రలో నటించబోతున్నారు నాగార్జున. ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ధారావి' అనే టైటిల్ ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక మందన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ భామ నటిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి 'శేఖర్ కమ్ముల' డైరెక్షన్ లో ధనుష్ నటిస్తున్న చిత్రం కాగా, హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ధనుష్ తో కలిసి పాల్గొన్న రష్మిక మందన ఆ తర్వాత ముంబై నుంచి టొర్కోకు పయనమైంది. దాంతో 'డీఎన్ఎస్' సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ ఆమె లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ లో నాగార్జున, ధనుష్ పాల్గొంటున్నారు. ఇప్పటికే తిరుపతి, గోవా, హైదరాబాద్ లో 3 కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఈ యాక్షన్ డ్రామాకి 'ధారావి' అనే టైటిల్ ని కూడా లాక్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్లో లేటెస్ట్ గా టాక్. ఇక ముంబైలోని మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. యాక్షన్ సన్నివేశాలకి శేఖర్ కమ్ముల సినిమాలో అస్సలు చోటు ఉండదు. కేవలం డ్రామాతోనే ఆడియన్స్ ని మెప్పిస్తారు. అతని సినిమాలో గత కంటే పాత్రల ప్రయాణం కనిపిస్తోంది. కూల్ సినిమా తీసే శేఖర్ కమ్ముల ఇప్పుడు మాస్ సినిమా తీస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ కోసం శేఖర్ కమ్ముల తన స్టైల్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక పీరియాడికల్ జోనర్ లో ఈ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మీన్స్ చేసిన పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా కథని సిద్ధం చేశారు. ఇక స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని, 1970 బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. మరి ఇందులో నాగార్జున, ధనుష్ ఎలాంటి లుక్ లో కనిపిస్తారో చూడాలి. బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా లేదా అన్నది కూడా చూడాలి.